నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. డాక్టర్ అవ్వాలని చాలా మంది విద్యార్థులు కోరుకుంటారు. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో విజయం సాధించలేక సరైన గైడ్ లైన్స్ లేక చాలా మంది విద్యార్థులు వెనకబడిపోతుంటారు. నీట్ ఎగ్జామ్స్ లో ర్యాంక్ రాలేదని బాధపడే విద్యార్థులకు తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం కల్పిస్తోంది వేటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ. విదేశాల్లో వైద్య విద్యకు సంబంధించి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వేటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ జనరల్ మేనేజర్ రామారావు గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే రామారావు గారు. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ మేడం. సో మీ సంస్థ ద్వారా చాలా మంది స్టూడెంట్స్ ని ఎంబీబీఎస్ చేయడానికి అబ్రాడ్ పంపిస్తున్నారు. సో ఒక్కసారి మీ సంస్థ గురించి చెప్తారా? 2012లో వేటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు మా తరఫున సుమారుగా 1400 మంది విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం వెళ్ళారు. ఈరోజు మీరు కనుక మా క్యాంపస్కి కనుక వెళ్తే 700 మంది మన తెలుగు విద్యార్థులు ఉంటారండి. వాళ్ళల్లో 700 ఆఫ్ ది స్టూడెంట్స్ 700 మంది పిల్లలు అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇండియాలో, 30% ఆఫ్ ది స్టూడెంట్స్ అదర్ కంట్రీస్లో సెటిల్ అయ్యారండి. మాకు ఏ లాట్ ఆఫ్ స్టూడెంట్ డేటాబేస్ కలిగి ఉన్న సంస్థ అండి ఇది. మా తరఫున వెళ్ళిన పిల్లలు వండర్ఫుల్గా ఈరోజు సక్సెస్ఫుల్గా వాళ్ళకి కెరీర్ రన్ చేస్తున్నారు మేడం. ఓకే, మనం చూసుకుంటే బైపీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా డాక్టర్ అవ్వాలనేది ఒక కళ. అవునండి. చాలా మంది విద్యార్థులు ఆ కళలు కంటారు. కానీ కొన్ని లిమిటేషన్స్, మన ఇండియాలో కొన్ని లిమిటేషన్స్, మార్క్ క్రైటీరియా చూసుకుంటే చేయలేని విద్యార్థులు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకోవడం ఒక వరం లాంటిది. అవునండి. సో నీట్ ఎగ్జామ్, మన ఇండియాలో నీట్ ఎగ్జామ్ ఎంతమంది పిల్లలు రాస్తున్నారు స్టూడెంట్స్, అలాగే ఎన్ని సీట్స్ అవైలబుల్లో ఉన్నాయి? మేడం, సుమారుగా ఈ సంవత్సరం 16,40,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారండి. వీళ్ళల్లో 7,20,000 మంది విద్యార్థులు లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉన్నారండి. రెగ్యులర్ స్టూడెంట్స్ 9,20,000 మంది దాకా ఉన్నారండి. అంటే నీట్ ఎగ్జామ్ రాయటానికి ఏజ్ లిమిట్ కానీ, తర్వాత ఎన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు అనేది కానీ లేదండి. అందుకని లాంగ్ టర్మ్ పిల్లలు కూడా దీన్ని ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్ చేసే పిల్లలు కూడా రాస్తుంటారండి. అయితే నీట్లో సీటు అంటే ఎందుకు మనం ఆ మార్కులు సాధించలేకపోతున్నాం అంటే, ఇండియా మొత్తంలో 85,000 సీట్లు ఉంటాయండి. వీటిలో 16,40,000 మంది అపీర్ అయ్యారండి ఎగ్జామ్కి. అంటే సీట్లు తక్కువ ఉన్న కారణంగా మన పిల్లలకి సీట్ రావడం కష్టం అవుతుందండి. దీంట్లో 60% ఆఫ్ ది సీట్స్, ఈ 85,000లో 60% ఆఫ్ ది సీట్స్ ఏ కేటగిరీ కింద వెళ్తాయి, బి కేటగిరీ కింద 25% ఆఫ్ ది సీట్స్ వెళ్తాయి, 15% సీట్స్ ఏదైతే మేనేజ్మెంట్ కోటా అంటారో సి కేటగిరీ కింద వెళ్తాయండి. సో ఇది నీట్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా చాలా టఫ్గా ఉంటుందండి. ఎందుకు టఫ్గా ఉంటుందంటే, మీరు ఈ సంవత్సరం చదివిన పిల్లల్ని కనుక గమనిస్తే, నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లల్ని లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉందండి అంటారు. లాస్ట్ ఇయర్ కనుక మనం అడిగితే సార్ ఈ సంవత్సరం చాలా కష్టంగా ఉందంటారు. అయితే మీరు బేసికల్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నీట్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం కష్టంగానే ఉంటుంది. ఎందుకు కష్టంగా ఉంటుందంటే, ఎవ్రీ ఇయర్ నీట్ ఎగ్జామ్ ఈ సంవత్సరం 16,40,000 మంది రాస్తే నెక్స్ట్ ఇయర్ 19 లక్షల మంది రాస్తున్నారండి. ఈ కాంపిటేటివ్ ఉంది కాబట్టి దానికి మీకు సీట్లు తక్కువ ఉంటాయండి. తర్వాత మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంబీబీఎస్ అనేది ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి. ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పేరెంట్ అంటాడు, మా అబ్బాయి బాగా చదవాలండి అంటాడు. ఎందుకు చదవాలంటే, నీ దగ్గరికి వచ్చి ఒక పేషెంట్, ఒక ఫ్యామిలీ మెంబర్ నీ దగ్గరికి వచ్చినప్పుడు సరైన మీరు కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆ ఫ్యామిలీలో ఆ మెంబర్ని కోల్పోతాడండి. సో ఆ క్వాలిటీ కోసం ఎప్పుడూ దీనికి డిమాండ్ ఉంది మేడం. అలాగే చాలా మంది నీట్ ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చి లాంగ్ టర్మ్ కూడా చేస్తూ ఉంటారు. సో దాని గురించి ఒకసారి చెప్తారు? ఎస్ మేడం, లాంగ్ టర్మ్ ఎవరు చేయొచ్చు, ఇన్ కేసు ఎవరు చేయొచ్చు అంటే, నా అనుభవం ఏం చెప్తుందంటే, లాస్ట్ ఇయర్ 545 ఓసీ కట్ ఆఫ్ అండి. 545 తర్వాత అంటే 525, 535, 515, 510 అలాగా 500 బిలో అంటే 490 అబవ్ వచ్చిన వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్ చేయాలండి. మిగిలిన వాళ్ళు ఎందుకు చేయకూడదంటే, మీరు ఒక విషయం గమనించండి మేడం. ఒక స్టూడెంటు 80% స్టూడెంటు 80 మార్క్స్ వచ్చిన స్టూడెంటు 100 మార్క్స్ రావటం ఈజీనా, 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 100 రావటం ఈజీనండి? ఏది ఈజీ మేడం? మీకు ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఈజీ మేడం. అలాగే మీరు నీట్లో ఆ రేంజ్ అంటే మీకు ఆ కట్ ఆఫ్ కంటే ఒక 40-50 మార్కులు ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్తే ఉపయోగం ఉంది. కానీ అసలు నీట్ క్వాలిఫై కాని వాళ్ళు, 100 మార్కులు వచ్చిన వాళ్ళు, 200 మార్కులు వచ్చిన వాళ్ళు, 300 మార్కులు వచ్చిన వాళ్ళు వెళ్తున్నారండి. ఎందుకు వెళ్తారంటే, స్టూడెంట్ చెప్పే సమాధానం చాలా అద్భుతమైన సమాధానం చెప్తాడండి. ఏం చెప్తాడంటే, వాళ్ళ పేరెంట్స్తో నేను ఐపీ చదివాను, ఆబ్జెక్టివ్ చదివాను, తర్వాత ప్రాక్టికల్స్ చేశాను, తర్వాత మీకు రికార్డ్స్ రాశాను. సో నేను కనుక ఒక లాంగ్ టర్మ్ తీసుకుంటే కంప్లీట్గా నేను ఆబ్జెక్టివ్ చదువుతాను. సో నాకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. అట్ట చెప్పిన వాళ్ళే మేడం లాస్ట్ ఇయర్ 7,20,000 మంది. మరి వాళ్ళందరికీ రావాలి కదండి వాస్తవంగా. సో ఇది కరెక్ట్ కాదు. ఎవరు లాంగ్ టర్మ్ చేయొచ్చు అంటే, నీరెస్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్ చేస్తే మంచిదని నా ఉద్దేశం అండి. అలాగే నీట్లో మంచి మార్క్స్ రాకుండా క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా, అంటే ఆప్షన్ ఉంటుందా ఎంబీబీఎస్ చేయడానికి అబ్రాడ్లో? వేరే ఏదైనా ఆప్షన్ ఉంటుందా? ఎస్ మేడం,
2018లో మన ఎంసీఐ ఏముంటుందంటే ఎంసీఐ ఎన్ఎంసీగా మారిందండి, నేషనల్ మెడికల్ కమిషన్గా మారింది. మీరు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే స్టూడెంట్ ఖచ్చితంగా నీట్ క్వాలిఫై అవ్వాలండి. నీట్ క్వాలిఫై కాకుండా మీరు కనుక విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చేస్తే వాళ్ళు ఇండియాలో జరిగే ఎటువంటి ఎగ్జామ్స్ రాయటానికి కానీ, ఆ తర్వాత ఎటువంటి ప్రాక్టీస్ చేయడానికి కానీ, పీజీ చేయడానికి కానీ ఎలిజిబిలిటీ లేదండి. సో ఇది గమనించాలి. అయితే వే2 ఓవర్సీస్ సంస్థ ఏం చేసిందంటే విదేశాల్లో, అంటే మేము ఏదైతే యూనివర్సిటీ ఎంచుకున్నామో ఆ యూనివర్సిటీ అటానమస్ యూనివర్సిటీ అండి. ఆ అటానమస్ యూనివర్సిటీకి అకాడమిక్ ఫ్రీడమ్ ఉంది. ఈ అకాడమిక్ ఫ్రీడమ్ ఉండటంతో ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఆఫ్ షోర్ క్యాంపస్ ద్వారా ఇండియాలో కండక్ట్ చేస్తున్నామండి. అంటే ఇండియాలో కండక్ట్ చేస్తున్నామంటే ఇన్ ద సెన్స్ ఇండియాలో ఒక షెల్టర్ మాత్రం ఏర్పాటు చేస్తామండి. మీకు అక్కడి నుంచి కరికులం వస్తుంది, ప్రోగ్రామ్ అంతా అదే, మార్క్ షీట్ వాళ్ళే ఇస్తారు. తర్వాత అక్కడ ప్రతిదీ మీకు ఫిలిప్పైన్స్లో ఏదైతే జరుగుతుందో అది మాత్రమే ఇక్కడ మేము కండక్ట్ చేస్తామండి. అయితే ఫస్ట్ ఇయర్ సిలబస్తో పాటు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి 1 ఇయర్ లాంగ్ టర్మ్ ఇస్తామండి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, లాంగ్ టర్మ్ గురించి మీరు ఎంత చెప్పారు కదా, మీరే లాంగ్ టర్మ్ ఇస్తామనొచ్చు. మనం ఎందుకు ఇస్తామండి, నీకు ర్యాంక్ రావడానికి ఇవ్వట్లేదండి, క్వాలిఫై అవ్వడానికి. 35 మార్క్స్ తెచ్చుకోవటం ఏంటండి, ఈజీ కదా, దానికి మనం కోచింగ్ ఇస్తాం. అది క్వాలిఫై అయిన తర్వాత వీళ్ళని విదేశాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తామండి. ఇలాంటి ఫెసిలిటీ ఒక వే2 ఓవర్సీస్ సంస్థ కల్పిస్తుందండి. ఓకే, ఇప్పుడు మనం అబ్రాడ్లో ఎంబీబీఎస్ విషయానికి వస్తే ఎందుకు ఫిలిప్పైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కంట్రీనే ఎందుకు, ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయి? రైట్ మేడం, మంచి క్వశ్చన్ అండి. చూడండి మేడం, అసలు ఫస్ట్ పేరెంట్ విదేశాల్లో ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి చూడండి. 2002కు ముందు మన పిల్లలు ఎవరు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి సోర్స్ లేదండి. ఎందుకు లేదంటే మన గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. 2002లో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బైపీసీలో 50% అబవ్ మార్క్స్ వచ్చిన ఏ స్టూడెంట్ అయినా సరే, అంటే గ్రూప్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో ఎవరికైతే 50% అబవ్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయొచ్చని ఒక రూల్ పాస్ చేసిందండి. అప్పుడు ఒక 400 మంది పిల్లలు విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చేశారండి. ఎంబీబీఎస్ చేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ బ్యాక్ అయ్యారండి. రిటర్న్ బ్యాక్ అయ్యి ఇండియాలో ఎంసీఏ ఎగ్జామ్ రాశారు. ఈ ఎంసీఏ ఎగ్జామ్లో మార్నింగ్ సెషన్ 150 మార్క్స్ ఏమైనా థియరిటికల్, ఆఫ్టర్నూన్ సెషన్ 150 మార్క్స్ ఏమైనా ప్రాక్టికల్స్ ఉంటుందండి. థియరిటికల్ దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో 400 మంది పిల్లలు క్వాలిఫై అయ్యారండి. కానీ ప్రాక్టికల్స్లోకి వచ్చేసరికి మీకు ఏమైందండి, 320 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు, 80 మెంబర్స్ పాస్ అయ్యారండి. ఇదేంటండి, విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఇలా జరిగింది ఏంటంటే అక్కడ ప్రాక్టికల్స్ చేయక ఫెయిల్ అయ్యారా, లేకపోతే అక్కడ విద్యా విధానం బాగలేదని మనం ఎనాలిసిస్ చేస్తే ఆ ఎనాలిసిస్లో జరిగింది ఏంటంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారో వాళ్ళు అక్కడ ప్రజల వాడుక భాష ఏంటనే చూడాలండి. అంటే కామన్ మ్యాన్ ఏం మాట్లాడతాడు చూడాలి. ఎందుకు చూడాలంటే వీళ్ళు ఎంబీబీఎస్ 3 పార్ట్స్ అండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ ఉంటుందండి. తర్వాత థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మీకు మెడికల్ సైన్సెస్ అంటారండి. మెడికల్ సైన్సెస్లో మెడిసిన్, పెడియాట్రిక్స్, సర్జరీ, గైనకాలజీ, ఆప్థమాలజీ, సైకియాట్రీ, ఆ తర్వాత ఈఎన్టీ, డెర్మటాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ 9 డివిజన్స్ ఉంటాయండి. ఈ 9 డివిజన్స్ చెప్పిన తర్వాత ఆ 1.5 ఇయర్ ఈ 9 డివిజన్స్ మీద ప్రాక్టికల్స్ చేస్తారండి. దాన్ని ఇండియాలో అయితే హౌస్ సర్జన్ అంటారు, అదర్ కంట్రీస్లో అయితే క్లినికల్ రొటేషన్స్ అంటారండి. ఈ క్లినికల్ రొటేషన్స్ అక్కడ ఎవరైతే సరిగ్గా చేయలేదో వాళ్ళు ఫెయిల్ అయ్యారండి. ఎందుకు చేయలేరంటే ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు, మీకు నేను చెప్పే బాధ మీకు అర్థమైతే మెడిసిన్ ఇస్తారా, అర్థం కాకుండా మీరు నాకు ట్రీట్మెంట్ చేస్తారండి? అర్థమైతే ఎలా అర్థమైద్దండి? నాకు ఇంటర్మీడియట్ నుంచి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా నేను చదివిన నేను ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఎంత ఉంది జాహ్నవి గారు అంటే 70% అని చెప్తున్నారండి. మీరు 100% ఎందుకు లేదంటే ఇంటికి వచ్చాక ఏం మాట్లాడుతున్నారండి, మీ నాన్నగారు మిమ్మల్ని ఏం జాహ్నవి ఎప్పుడు వచ్చావని అడుగుతారు, మీ అమ్మగారు భోంచేసావా లేదని అడుగుతారు. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తెలుగు నేర్పించిందండి, కాబట్టి ఫ్లూయెన్సీ లేదు. కానీ జాహ్నవి గారు ఏమంటున్నారంటే ఏమంటే నేను ఫలానా కంట్రీలో ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటాను అంటున్నారు. ఇక్కడ చదివిన దానికే మనకి ఇబ్బంది పడుతున్నామండి ఇంగ్లీష్లో. అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు సార్. ఎవరైతే లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్న కంట్రీస్ వెళ్ళారో వాళ్ళు సక్సెస్ అవ్వలేదండి. ఫిలిప్పైన్స్ ఎందుకు సజెస్ట్ చేయాలని మీరు అడిగారండి. ఎందుకంటే ఫిలిప్పైన్స్లో 92.58% పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడతారండి. ఎందుకు మాట్లాడతారంటే 200 ఇయర్స్ వాళ్ళు అమెరికన్స్ రూల్ చేశారండి ఆ కంట్రీని. సో వాళ్ళు ప్యూర్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. తర్వాత అక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ ఉందండి. లోకల్ లాంగ్వేజ్కి లిపి లేదు, అంటే రైటింగ్ స్కిల్స్ లేవు. కాబట్టి 98.5% అక్కడ మీకు రైటింగ్ స్కిల్స్ ఉంటాయండి. సో అది ప్యూర్ ఇంగ్లీష్ అండి. తర్వాత మీకు ఒక చిన్న టెక్నిక్ అండి, మీరు ఏ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారో ఆ కంట్రీ లోకల్ న్యూస్ కనుక చూస్తే మీకు తెలిసిపోతుందండి. ఇప్పుడు మేము తెలంగాణలో చదవాలనుకున్నాండి, ఇక్కడ న్యూస్ చూస్తే తెలుస్తుంది, తెలుగులోనే ఉంటాయి కదండి. ఆ కంట్రీ న్యూస్ చూసుకుంటే చాలు, ఎవరు చెప్పగల లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, ఇంకోటి ఉందని. చాలా సింపుల్ థింగ్ అండి. అలా వెళ్ళి ఇబ్బంది పడిన పిల్లలు 4 ఇయర్స్ అక్కడ కంప్లీట్ చేసి మళ్ళీ మేము ఫిలిప్పైన్స్ వస్తామని బోల్డ్ మంది మాకు ఫోన్స్ చేస్తున్నారండి. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు తీసుకోబోయే నిర్ణయం కనుక కరెక్ట్గా లేకపోతే ఇబ్బంది పడతారండి. సో సెకండ్ స్టెప్, ఫిలిప్పైన్స్ ఎందుకు బెటరు. రెండోది మీరు చూడాల్సింది, మీరు వెళ్ళే కంట్రీలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ట్రాపికల్ క్లైమేట్ ఉందా,
తర్వాత సేమ్ డిసీజ్ ప్యాటర్న్ ఉందా అని. అంటే సేమ్ డిసీజ్ ప్యాటర్న్ అంటే ట్రాపికల్ డిసీజెస్ వస్తాయా లేవో చెక్ చేయాలండి. ఎందుకు చెక్ చేయాలంటే మీరు బాగా -డిగ్రీస్ ఉన్న కంట్రీస్కి వెళ్ళారండి, అక్కడ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఎటువంటి ఫీవర్స్ రావు. ఎందుకు రావంటే అక్కడ దోమలు ఉండవండి, సింపుల్ థింగ్. కానీ ఫిలిప్పైన్స్ కంట్రీ సేమ్ ఇండియా లాగే ట్రాపికల్ క్లైమేట్ కండిషన్, అంటే మీకు సమ్మర్, వింటర్, రైనీ సీజన్ ఉంటుంది. అలాగే సేమ్ డిసీజ్ ప్యాటర్న్ అండి. మనం ఇక్కడ నుంచి దోమలు తీసుకెళ్లాల్సిన పని లేదండి, అక్కడ ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. కాబట్టి మనకు అన్ని రకాల జబ్బులు వస్తాయి. అయితే ఇక్కడ ఏమంటారంటే ఆ కంట్రీ సజెస్ట్ చేసేవాళ్ళు ఏం చెప్తున్నారంటే బుక్స్లో రాసి ఉంటుంది కదా, నీకు ప్రాబ్లం ఏందంటారు. మేడం నేను జాహ్నవి గారి దగ్గర, డాక్టర్ గారి దగ్గర వచ్చానండి. మా ఆవిడన్ని నాకు టెస్టులు రాశారు. టెస్టులు రాసిన తర్వాత నాకు డెంగ్యూ కన్ఫర్మ్ చేశారండి. జాహ్నవి గారు ఏం చేశారంటే మెడిసిన్ రాయడానికి షెల్ఫ్లో నుంచి ఒక బుక్ తీసి మెడిసిన్ రాశారండి. లేదు అలా కాకుండా ఎక్స్పీరియన్స్తో రాశారండి. ఏది కరెక్ట్ మేడం, బుక్ చూసి రాసిందా లేకపోతే ఎక్స్పీరియన్స్తో రాసింది? బుక్ చూసి రాస్తే బయటకు వచ్చాక ఏమంటాం అంటే పిచ్చి డాక్టర్ అంటామండి. అర్థమవుతుందండి. సో మీకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే ఖచ్చితంగా మనం ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకునే దాంట్లో వైజ్ డెసిషన్ తీసుకోవాలండి. థర్డ్, మీరు అదర్ కంట్రీస్ వెళ్ళేటప్పుడు అక్కడ మెడికల్ స్కూల్స్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీస్ ఉంటాయండి. విచ్ ఈస్ ద బెస్ట్ మేడం వీటిలో? యూనివర్సిటీ. ఎందుకని బెస్ట్ అండి? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలండి. మెడికల్ స్కూల్స్, మెడికల్ కాలేజీలు ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు అంటే క్వాలిటీ ఉండదు. మీకు ఇండియాలో ఒక క్రైటీరియా తీసుకుంటే మీకు 4 రకాల మెడికల్ కాలేజెస్ ఉంటాయండి. ఏమేమి ఉంటాయి? ప్రైవేటు, గవర్నమెంటు, తర్వాత ఎయిమ్స్, ఆ తర్వాత జిప్మర్ ఉంటుందండి. జిప్మర్ ఎందుకంటే మీకు ఎంబీబీఎస్తో పాటు మీరు ఏం చేయొచ్చండి, దాంట్లో క్లియర్గా పీజీ చేసేయచ్చు ఎగ్జామ్స్ లేకుండా. ఎయిమ్స్ ప్రొఫెసర్స్ వచ్చి చెప్తారు. తర్వాత ఒక రోజుకి వచ్చేసి 1800 ఓపీస్ వస్తాయండి అక్కడ. అయితే మనం ప్రాక్టికల్స్ చేయడానికి ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ప్రాక్టికల్స్ చేయడానికి ఉంటుంది. అలాగే ఫిలిప్పైన్స్లో కూడా మెడికల్ స్కూల్స్, మెడికల్ కాలేజ్, యూనివర్సిటీస్ ఉంటాయి. యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ అండి. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిందంటే అటానమస్ స్టేటస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. అందుకోసం తర్వాత యూనివర్సిటీ లోపల హాస్టల్ ఉందా, ఇన్ క్యాంపస్లో హాస్టల్ ఉందా, బయట ఉందా చెక్ చేసుకోవాలండి. ఎందుకండి ఇన్ క్యాంపస్లో హాస్టల్ ఉంటే మీకు పూర్తిగా సెక్యూరిటీ ఉంటుందండి. బయట హాస్టల్ ఉంటే పిల్లలు మాటిందండి. ఎందుకు మాటిందంటే యాటిట్యూడ్ మారదండి. కానీ 20% ఆఫ్ ది మార్క్స్ మీకు అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ దగ్గర ఉంటాయండి. కాబట్టి యూనివర్సిటీ లోపల మీరు ఏం చేస్తున్నారో వాళ్ళు గమనిస్తారు. దాని గురించి చక్కగా చదువుకుంటారండి. తర్వాత ఫుడ్ ఎలా ఉంటుంది, మా దగ్గర 90% ఫుడ్ బాగుంటుందండి, ఒక 10% బాగోదు. ఎందుకు బాగోదంటే వెరీ క్లియర్ అండి, నేను చెప్తున్నాను. ఇంట్లో అమ్మ వండినట్టు మనం వండలేమండి. అక్కడ 100% ఉంటుంది అని చెప్తారు. తప్పండి, అది అబద్ధం అండి. ఎందుకనంటే ఇప్పుడు జాహ్నవి వాళ్ళ అమ్మగారికి తెలుసు జాహ్నవి బీరకాయ తినొద్దా, బెండకాయ తినొద్దా, చికెన్ తినొద్దా, మటన్ తినొద్దని. కానీ అక్కడ ఉండే చెఫ్కి తెలియదు కదండి మీరు ఏం తింటారు. కామన్గా 200 మంది పిల్లలకు వండుతాడండి. కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి. 10% అడ్జస్ట్ అవ్వండి, 90% బ్రహ్మాండంగా పెడతాం, మంచి ఫుడ్ పెడతామండి. ఓకేనండి. తర్వాత 4th వన్, మీరు వెళ్ళే యూనివర్సిటీకి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అటాచ్ అయిందా, ప్రైవేట్ హాస్పిటల్ అటాచ్ అయిందా చూడాలండి. ఎందుకు చూడాలండి? గవర్నమెంట్ హాస్పిటల్ అయితే, ప్రైవేట్ హాస్పిటల్ అయితే స్టూడెంట్కి ఏం సంబంధం అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళంతా కూడా బాగా డబ్బున్నోళ్ళండి. అలాగే ఇప్పుడు జాహ్నవి గారు మంచి స్టూడెంట్ అండి, మీకు ఫైనల్ ఇయర్లో తను ప్రాక్టికల్స్ చేస్తుంది, మీకు ఆపరేషన్ చేస్తుంటే యాక్సెప్ట్ చేయడండి పేరెంట్. ఎందుకు యాక్సెప్ట్ చేయడంటే నేను అక్కడ సీనియర్ డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చాను కానీ జాహ్నవి గారి దగ్గర అంటాడండి. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ మనం వెళ్ళిన ఆ హాస్పిటల్ కనుక గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మీరు అక్కడ పేషెంట్ టచ్ చేయొచ్చు, డ్రగ్ ఇవ్వచ్చు, సర్జరీ చేయొచ్చండి. ఈ ఫెసిలిటీస్ ఉంటాయి. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు వెళ్ళే యూనివర్సిటీకి గవర్నమెంట్ హాస్పిటల్ అటాచ్ అయ్యింటే ఎన్ని బెడ్స్ ఉన్నాయి? సుమారుగా 1500 బెడ్స్ పైన ఉండాలండి. ఎంతమంది వర్కింగ్ డాక్టర్స్ ఉన్నారు? 600 పైన వర్కింగ్ డాక్టర్స్ ఉండాలండి. తర్వాత దాంట్లో ఎంతమంది ఫ్యాకల్టీ మీకు అక్కడ పనిచేసే డాక్టర్లు ఫ్యాకల్టీకి వస్తున్నారు? 20% ఆఫ్ ది డాక్టర్స్ రావాలండి. ఎందుకు రావాలి ఫ్యాకల్టీ అంటే ఆ హాస్పిటల్లో జరిగే లైవ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. తర్వాత మీరు చూడాల్సిన ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఎంసీఏ ఎగ్జామ్కి అక్కడ కోచింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఎన్ని కంట్రీస్కి మీరు ఎగ్జామ్స్ రాయిస్తారు? మనం ఏఎస్ఎంఎస్ స్టెప్ 1 స్టెప్ 2 రాయిస్తాం, ఏఎంసీ రాయిస్తాం, ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్ రాయిస్తాం, అలాగే కెనడా, న్యూజిలాండ్, ఇండియా, ఈ కంట్రీస్ అన్ని ఎగ్జామ్స్ రాయిస్తామండి. ఇవన్నీ చూసుకోకుండా వెళ్తే ఇబ్బంది పడేది స్టూడెంట్ అండి. మాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడరు మేడం. కాబట్టి ఫిలిప్పైన్స్ కంట్రీ ఎందుకు బెటర్ అంటే ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఆ కంట్రీలో ఉన్నాయండి. అయితే ఫిలిప్పైన్స్ కంట్రీలో మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి యూనివర్సిటీ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మెడికల్ స్కూల్స్, మెడికల్ కాలేజ్ మేమైతే సజెస్ట్ చేయమండి. వీఆర్ సజెస్టింగ్ ఓన్లీ యూనివర్సిటీస్. ఎందుకు సజెస్ట్ చేస్తాం? క్వాలిటీ ఎడ్యుకేషన్ సజెస్ట్ చేస్తాం. తర్వాత మాకు ఇన్ క్యాంపస్లో హాస్టల్స్ ఉన్నాయి. తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడి నుంచి చదువుకొని సక్సెస్ అయిన స్టూడెంట్స్ మీకు డేటా ఇవ్వగలం. తర్వాత ఈ రోజు మేము వచ్చిన వాళ్ళం కాదండి, 2012 నుంచి ఉన్నాము. తర్వాత అక్కడ మా సార్కి ఓన్ హౌస్, కారు, వెల్ సెటిల్డ్ అండి. పిల్లలకి తర్వాత యూనివర్సిటీ లోపల మాకు అడ్మిషన్స్ ఆఫీస్ ఉందండి. ప్రతి పనికి మేము ఉండి పిల్లల్ని దగ్గరుండి 5.5 సంవత్సరం మీ పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళని చదివించి వాళ్ళని డాక్టర్స్గా అందజేసే బాధ్యత మాదండి. అందుకని ఫిలిప్పైన్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ చూసేది ఏంటంటే ఎంబీబీఎస్ చేయాలి అబ్రాడ్లో, కానీ ఎంత ఖర్చుతో చేయాలి? ఇక్కడ అయ్యే ఖర్చు ఎంత, అక్కడ అయ్యే ఖర్చు ఎంత, ఓవరాల్గా అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఎంత ఖర్చు అయిన తర్వాత ఇక్కడికి రాగలుగుతారు?
ఇంత ఎకనామికల్ గా? మంచి క్వశ్చన్ అండి, ఎకనామికల్ క్వశ్చన్ అండి. చూడండి, ఫిలిప్పైన్స్ కంట్రీలో మేము సజెస్ట్ చేసే యూనివర్సిటీస్లో మీకు సుమారుగా 17 లక్షల రూపాయలు ఫీజు ఉంటుందండి. అది యూనివర్సిటీకి ట్యూషన్ ఫీజు అంటామండి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, యూనివర్సిటీ కట్టే ఫీజులో ఎవరైనా కన్సెషన్ ఇస్తాము మేము చేయిస్తామంటే అబద్ధం అండి అది. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి ఏజెంటా, మీడియేటరా, లేకపోతే యూనివర్సిటీ ఆథరైజ్డ్ పర్సనా చూసుకోవాలండి. వీఆర్ ద ఆథరైజ్డ్ పర్సన్స్ అండి, యూనివర్సిటీస్కి మేము ఆథరైజ్డ్ పర్సన్స్ అండి. తర్వాత మీరు కట్టే ప్రతి రూపాయి మేము యూనివర్సిటీకే డైరెక్ట్ కట్టిస్తామండి. ఒక్క రూపాయి కూడా మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదండి. అది గమనించాలండి. యూనివర్సిటీకి ఎప్పుడైతే మీరు కన్సల్టెంట్కి కానీ ఏజెంట్కి కానీ డబ్బులు ఇచ్చారో అక్కడ క్లాషెస్ వస్తాయండి. కాబట్టి యూనివర్సిటీకి డైరెక్ట్ కట్టాలి. సుమారుగా 17 లక్షల రూపాయలు కాలేజీ ఫీజు ఉంటుందండి. దానిపైన మీకు ఫుడ్ అండ్ అకామిడేషను, ఫ్లైట్ టికెట్స్, వీసా రెన్యువల్స్, మా సర్వీస్ ఛార్జీ కలిపి సుమారుగా 27 నుంచి 28 లక్షల్లో మీరు ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారండి. చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. తర్వాత మీకు కనుక మున్సిపాలిటీ లెవెల్లో కనుక ప్రాపర్టీ కనుక కలిగి ఉంటే బ్యాంక్ లోన్స్ ఆప్షన్స్ ఉంది. ఆ తర్వాత పల్లెటూరులో కనుక మీకు ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన భూమి ఉంటే అక్కడ గ్రామీణ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఎకరాకి 3 నుంచి 4 లక్షల రూపాయల లోన్ కూడా శాంక్షన్ చేస్తున్నాయండి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ మేము శాంక్షన్ చేయించిన లెటర్స్ కూడా మీకు కింద కనిపించే మీకు ఏదైతే నెంబర్స్ ఇచ్చామో వాటికి కనుక కాల్ చేస్తే ఆ శాంక్షన్ లెటర్స్ పూర్తి డీటెయిల్గా వాటి గురించి వివరాలు చెప్తామండి, ఖచ్చితంగా తెలియజేస్తాం. తర్వాత జాహ్నవి గారు ఒక క్వశ్చన్ మర్చిపోయారండి. ఆడపిల్లండి తను, అక్కడ మాకు సేఫ్టీ ఉంటుందా లేదా? యాక్చువల్గా అదే కదా మేడం, నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నారండి. కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక పేరెంట్ మగపిల్లవాడిని పంపించేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటాడో ఆడపిల్లలను పంపించేటప్పుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాడు. ఎందుకంటే ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, దేశం కానీ దేశం పంపిస్తూ ఉంటున్నారండి. అయితే పేరెంట్ ఇక్కడ చేసే పొరపాటు ఒకటి చెప్తానండి నేను. మా అమ్మాయికి పలానా కంట్రీలో తోడు ఉందని పంపించకూడదండి. ఆ కంట్రీ లాంగ్వేజ్ చూసుకోకుండా పంపిస్తే ఇబ్బంది పడతారండి. అయితే ఫిలిప్పైన్స్ కంట్రీలో మీకున్న సెక్యూరిటీ ఏంటంటే 62% గర్ల్స్ పాపులేషన్ అండి, 38% జెంట్స్ పాపులేషన్ అండి. వాళ్ళు వెరీ ఫ్రెండ్లీ పీపుల్. మన పీపుల్ని చాలా గౌరవంగా చూస్తారు, మన స్టూడెంట్స్ని. తర్వాత ఆ కంట్రీ జీడిపి డిపెండ్ అయింది మన స్టూడెంట్స్ మీద. తర్వాత అక్కడ మీకు ర్యాగింగ్లు చేయడం కానీ పిచ్చి పనులు చేయడం ఉండదు. తర్వాత మీకు అక్కడ షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, తర్వాత ఆఫీసెస్ అన్నీ కూడా లేడీసే మెయింటైన్ చేస్తారు. వెరీ సెక్యూర్డ్. తర్వాత యూనివర్సిటీ లోపల హాస్టల్ ఉండటంతో పిల్లల్ని 7:30 తర్వాత మేము బయటకు అలౌ చేయమండి. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 6 వరకు క్లాసెస్ జరుగుతాయండి. ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు మార్నింగ్ జరిగే క్లాసెస్ అన్ని థియరిటికల్ అండి, అంటే 7:30 to 1. ఆఫ్టర్నూన్ జరిగే క్లాస్ అన్ని కూడా ప్రాక్టికల్ బేస్ అయి ఉంటుంది, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్, యుఎస్ఎంఎల్ఈ రాయడానికి ఎటువంటి పర్మిషన్ అనేది కావాలంట? ఎస్ మేడం, యుఎస్ఎంఎల్ఈ రాయాలంటే వరల్డ్ మెడికల్ డిక్షనరీలో అది మీరు ఏదైతే యూనివర్సిటీకి పంపిస్తున్నారో ఆ యూనివర్సిటీ లిస్టెడ్ అయి ఉండాలండి. ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది చూసుకోకుండా కనుక మీరు కనుక పంపిస్తే ఆ యూనివర్సిటీ కనుక అక్కడ లిస్టెడ్ కనుక అవ్వకపోతే మీరు యుఎస్ఎంఎల్ రాయడానికి కానీ అదర్ కంట్రీస్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ కుదరదండి. దీంతోపాటు మీరు అదర్ కంట్రీస్ ఎగ్జామ్ రాయడానికి ఏమేమి రిజిస్ట్రేషన్ ఉండాలి అంటే మీకు ఈసీఎఫ్ఎంజీ అక్రిడేషన్ ఉండాలండి. ఆ అక్రిడేషన్ ఉందా లేదా అని మీరు ఎలా చూసుకోవాలంటే మీకు దానికి సంబంధించిన లింక్ మా ఆఫీస్ వాళ్ళు పంపిస్తారు, దాని ద్వారా సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ 2 పాయింట్స్ కనుక మేజర్గా చూసుకోకుండా పంపిస్తే అక్కడ ఇబ్బంది పడతారండి. ఈ 2 ఉన్నాయా లేదా మనం నెట్లో చెక్ చేసుకోవచ్చండి ఈరోజు. అలాగే అంటే అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి, వీసా ఏ విధంగా అప్లై చేయాలి అనే దానిలో మీరు ఎంతవరకు హెల్ప్ చేస్తారు? రైట్ మేడం, మీకు అడ్మిషన్ స్టార్ట్ అయిన రోజు దగ్గర నుంచి మీరు 5.5 సంవత్సరం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మీ పిల్లలది మాది. ఆ భరోసా మేము గట్టిగా ఇవ్వగలం. ఎందుకంటే మా గతం కనుకంటే మేము గడిచిన సంవత్సరాలన్నింటిలో చేసిన సర్వీస్ కనుక మీరు గమనిస్తే ఖచ్చితంగా దీన్ని మీకు చెప్పగలను నేను. దాని తర్వాత మీరు అడ్మిషన్ తీసుకున్న రోజు దగ్గర నుంచి అకాడమిక్స్ సంబంధించి ఆ తర్వాత మీరు అక్కడ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి ప్రతి పనికి మేము వెంటుంటాం. తర్వాత మీకు పాస్పోర్ట్ దగ్గర నుంచి పాస్పోర్ట్ గైడెన్స్ దగ్గర నుంచి వీసా ప్రాసెస్ చేయటం, అథెంటికేషన్ లెటర్ తెప్పించడం, తర్వాత వీసా ఇంటర్వ్యూ కండక్ట్ చేయటం. ఆ వీసా ఇంటర్వ్యూ కండక్ట్ చేసే టైంలో మీకు ఏం ఇబ్బంది లేకుండా మా మేనేజర్ గారు మీ పక్క నుండి అన్నీ నడిపించడం. తర్వాత మీరు ఫిలిప్పైన్స్ కంట్రీ వెళ్ళేటప్పుడు మీతో పాటు మా వాళ్ళు అక్కడికి రావటం, తర్వాత కాలేజీలో ఒక 20 రోజులు స్టే చేయటం. తర్వాత ఇంకేదన్నా ఇబ్బంది ఉన్నా కానీ పేరెంట్స్ని కూడా మేము వాళ్ళు ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ కనుక పెట్టుకుంటే రిమైనింగ్ ఖర్చులు అక్కడ కారు, తర్వాత ఫుడ్, అకామిడేషన్ అన్ని మేమే చూస్తామండి. అక్కడికి వచ్చి మీరు అన్ని కాలేజీలు వెరిఫై చేసుకొని విచ్ ఈస్ ద బెస్ట్, ఆ బెస్ట్ అనే దానికి డబ్బులు కట్టుకోవడానికి మేము 100% మీకు హెల్ప్ చేస్తామండి. అదేవిధంగా ఎంసీఐ క్లియర్ చేయాలంటే ఏ విధంగా ఉంటుంది? ఎస్ అండి, ఎంసీఐ క్లియర్ చేయాలంటే మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియాలో చదివిన స్టూడెంట్ అబ్రాడ్లో చదివిన స్టూడెంట్కి ఒక వేరియేషన్ చెప్తానండి. చూడండి, ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా మీరు గుర్తుపెట్టుకోండి. నేను మొన్న ఒక పేరెంట్ని కలిస్తే రీసెంట్గా ఆయన అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగాడండి. ఏమండి అక్కడ చెప్పే చదువు ఇక్కడ చెప్పే చదువు వేరు కదా అన్నాడు. నేనేం చెప్పానంటే భాషాభావం వేరండి, మనుషులు వేరు కదండి. అక్కడ ఉండే ఆర్గాన్స్ పార్ట్స్ అన్నీ ఒకటేనండి. కాబట్టి ట్రీట్మెంట్స్ వేరుండవు, గుర్తుపెట్టుకోవాలండి మనం. అయితే మీకు బుక్ ఆర్డర్స్ మారుతారు కానీ
మీకు ఫిలిప్పైన్స్ కంట్రీలో ఉన్న బ్యూటీ ఏంటంటే అక్కడ మీకు అంతా కూడా అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుందండి. అంటే ఇండియాలో మనకి బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు ఉంది తేడా అంటే మనల్ని 400 years బ్రిటిషర్స్ రూల్ చేశారండి. కాబట్టి మనది ఇండియాలో బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే మీ పిల్లలు ఏం చేశారండి, ఇంటర్మీడియట్లో ఒక క్వశ్చన్కి డిస్క్రిప్ట్ రాశారు, అంటే పారాగ్రాఫ్లో ఆన్సర్ రాశారు. కానీ నీట్కి వచ్చేసరికి ఆబ్జెక్ట్ వచ్చిందండి. సో ఆబ్జెక్ట్కి వచ్చేసరికి ఒక్కసారిగా వాళ్ళు ఏమయ్యారండి, కన్ఫ్యూజ్ అయిపోయారు. అదే మీకు కనుక ఫిలిప్పైన్స్ కంట్రీలో మీరు ఎంబీబీఎస్ చేసేటప్పుడు అక్కడ డే 1 నుంచి అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఆబ్జెక్టివ్లో ఉంటుందండి కోచింగ్ అంతా. ఆబ్జెక్టివ్ కోచింగ్తో పాటు మీకు ఏమవుతుందండి, ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, అక్కడ నెగిటివ్ మార్క్స్ ఉండవండి. ఎగ్జామ్స్ అన్నీ ఆబ్జెక్టివ్ లెవెల్స్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంసీఏ క్లియర్ చేయడం ఈజీ అవుతుందండి. తర్వాత 2018 నుంచి ఎవరైతే స్టూడెంట్ ఇండియాలో చదివాడో, ఎవరైతే అబ్రాడ్లో చదివారో వాళ్ళు 2023లో ఇండియా వచ్చిన తర్వాత ఇండియన్స్ కూడా వాళ్ళతో పాటు ఒక ఎగ్జామ్ రాయాలండి. దాని పేరు నెక్స్ట్ 1 అంటారండి. నెక్స్ట్ 1 ఎందుకంటే ఎంసీఏ ప్లేస్లో మీకు నెక్స్ట్ అనే ఎగ్జామ్ వచ్చిందండి. ఈ నెక్స్ట్ 1 ఎగ్జామ్ వచ్చేసి మీకు ఫైనల్ ఇయర్లో ఉన్న 6 సబ్జెక్ట్స్ మీద జరుగుతుందండి. ఆ నెక్స్ట్ 1 క్లియర్ చేస్తే మీకు ఎంబీబీఎస్ డాక్టర్గా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందండి. తర్వాత మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ సంవత్సరం వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరైతే అబ్రాడ్ నుంచి ఇండియా వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా 1 year పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయాలండి. అలాగే ఇండియాలో చదివిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 1 year పాటు ఒక పల్లెటూరు వెళ్ళి అక్కడ పనిచేసి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఇవి ముఖ్యంగా గమనించాలండి. తర్వాత మీరు ఎంసీఐ పాస్ పర్సంటేజ్ కనుక మా యూనివర్సిటీది కనుక మీరు గమనిస్తే 50% అబోవ్ మా యూనివర్సిటీలో స్టూడెంట్స్ క్వాలిఫై ఉన్నారండి. తర్వాత మేము సజెస్ట్ చేసే యూనివర్సిటీ లైసియం నార్త్ వెస్టర్న్ అటానమస్ యూనివర్సిటీ అండి. దీనికి 2017లో అటానమస్ స్టేటస్ వచ్చిందండి. తర్వాత ఫిలిప్పైన్స్ కంట్రీలో మీరు అక్రిడిటేషన్ పరంగా చూసుకుంటే 3rd ర్యాంకింగ్ అండి, హైయెస్ట్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ అండి, టాప్ యూనివర్సిటీ. తర్వాత ఎందుకు మేము యూనివర్సిటీ సజెస్ట్ చేస్తున్నాం మీకంటే ఈ యూనివర్సిటీ మీకు మనీలా నుంచి 180 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి, 3.5 hours. కానీ పేరెంట్ ఏమడుగుతున్నాడంటే మా అమ్మాయి ఫ్లైట్ దిగ్గానే కాలేజీలో చేరాలంటున్నాండి. రోజు రాదు కదండి మీ పాప, ఫ్లైట్ దిగి రోజు వస్తుందా, రాదు కదా. ఎందుకని అంటే మనీలో అంతా కూడా టూరిస్ట్ బేస్డ్ కంట్రీ అండి. అంటే మీకు అక్కడ క్యాపిటల్లో టూరిస్టులు ఎక్కువగా వస్తారు, వాళ్ళకి కావాల్సినంతా దొరుకుతుందండి. కానీ ఈ యూనివర్సిటీ మీకు ఎలా ఉంటుందంటే ఒక స్టేట్ క్యాపిటల్లో ఉంటుందండి. అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ప్యూర్గా మీరు ఎందుకైతే చదువుకోవటానికి వెళ్ళారో ఆ చదువు ఉంటుంది. తర్వాత మీరు కాలేజీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మేజర్గా చూడాల్సింది ఏంటంటే మీరు పంపించే మెడికల్ స్కూలు, మెడికల్ కాలేజీ, యూనివర్సిటీకి ప్రైవేట్ హాస్పిటల్ ఉందా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా చూడాలండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి, అది కూడా ఎక్కువ బెడ్స్ ఉండాలి, ఎక్కువగా చదువుకోవాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. చూడండి ఎంబీబీఎస్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. ఎందుకంటే 60% మాత్రమే బుక్ నాలెడ్జ్ ఉండాలి, 90% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఎవరైతే ప్రాక్టికల్ పరంగా ఫైట్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ డాక్టర్ అని నేను అంటానండి. తర్వాత ఎంసీఐ క్లియర్ కావడం చాలా ఈజీ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఆబ్జెక్టివ్లో ఉన్నారు కాబట్టి చాలా ఈజీగా క్లియర్ చేయగలరు మేడం. ఓకే సార్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ విదేశాల్లో ఏ విధంగా చక్కగా ఎంబీబీఎస్ చేయొచ్చు, చాలా మంచి అవకాశాలు ఉన్నాయనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.